ఇక వాడికి నిత్య జీవమున్నది. 36 మొదటి భాగం చూడండి. కుమారుని యందు విశ్వాసముంచువాడు కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. ఈ జడ్జిమెంట్ అన్నమాట. ఉగ్రతకు పాత్రుడా, నిత్య జీవమునకు పాత్రుడా, నరకానికి పాత్రుడా, పరలోక నివాసానికి పాత్రుడా, అగ్నిగుండంలో మలమలం ఆడి చావు రాక, ఆకలి దప్పికలు ఆరక తీరక, విడుదల పొందనేరక, ఎంత మొత్తుకున్నా మొరపెట్టినా దేవునికి వినబడక, దేవుని నుండి శాశ్వతముగా దూరము చేయబడినటువంటి ఆ భయంకరమైన నిత్య చిత్రహింస, అందులోకి వెళ్ళాలా వీడు? లేకపోతే దేవుని ముఖము చూస్తూ దేవునితో సహజీవనం చేస్తూ యుగయుగములు ఆనందంగా, ఆకలి దప్పికలు లేని, రోగము కానీ మరణము కానీ లేని అద్భుతమైన ఆనంద ప్రపంచంలో ఉంటాడా? ఈ సెటిల్మెంట్ వాడి ఇటర్నల్ ప్లేస్మెంట్ డిసైడ్ కావడం. వాడు ఇక్కడ ఉంటాడా, అక్కడ ఉంటాడు నిత్యత్వంలో. ఎక్కడో ఒక చోట నిత్యత్వం అంతా ఉండాలి. మహిమానందంలోనైనా ఉండాలి, లేకపోతే నిత్య చిత్రహింసలోనైనా ఉండాలి. అక్కడో ఇక్కడో శాశ్వత కాలం ఉండాలి. ఎక్కడ ఉంటాడు అనే డెసిషన్ నీవు సువార్తను విన్నప్పుడు జరిగిపోతుంది. నువ్వు తృణీకరిస్తే నీ గమ్యం వేరు. సువార్తను తృణీకరిస్తే నీ గమ్యం నరకాగ్నిగుండం. యేసుక్రీస్తుని అంగీకరించి నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటే నీ గమ్యం వేరు. అక్కడ డెసిషన్ అయిపోయింది. నువ్వు నరకపాత్రుడివా, నిత్య జీవ వారసుడివా అనే జడ్జిమెంట్ ఇక లేదు, ఆల్రెడీ జరిగిపోయింది. కానీ నీవు పరలోక వారసుడు అయినంత మాత్రాన పరలోకంలో అందరూ సమానులు గారు. పరలోకంలో అందరికీ సమాన బహుమానం ఉండదు, సమాన అంతస్తు ఉండదు, సమానమైనటువంటి ప్రతిఫలము ఉండదు, సమానమైన అధికార హోదాలు ఉండవు. ఎందుకంటే భూమి మీద అందరూ దేవుణ్ణి ఒకేలాగా ప్రేమించడం లేదు. క్రైస్తవ విశ్వాసులైన వాళ్ళలో కూడా యథార్థత లేని వాళ్ళు ఉన్నారు. క్రైస్తవ విశ్వాసులు భక్తజన సమూహములో కూడా దేవునికి చెందిన దాన్ని దొంగిలించే వాళ్ళు ఉన్నారు. దేవునికి అవిధేయులు ఉన్నారు. విశ్వాసులలో అవిధేయులు, విశ్వాసులలో మూర్ఖులు, విశ్వాసులలో దేవుని జేబు కొట్టే దొంగలు ఉన్నారు. నరకంలో పడేయుడు. ఎందుకు? నేను సిలువలో కార్చిన పవిత్ర రక్తాన్ని మీరు నమ్మారు కదరా, నా పరిశుద్ధ రక్తం ద్వారా నీవు నిబంధన చేసుకున్నావు కదా, గనుక నేను ఇచ్చిన మాట ప్రకారం పరలోకానికి రానిస్తాను. కానీ సింహాసనం ఎక్కుతావా, బంట్రౌత్ పని చేస్తావా, తోటమాలి పని చేస్తావా, గుమాస్తా పని చేస్తావా, అనేక లోకాలకు చక్రవర్తి అవుతావా, ఏ అంతస్తులో ఉండాలో దానిని మాత్రం నిర్ణయించడానికి తీర్పు తప్పకుండా ఉంది. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. భయము అనేది ఉండాలి. ఆ భయము ఏంటంటే నేను ఉన్నత బహుమానము పోగొట్టుకుంటానేమో, దేవుడు నాకు ఇవ్వాలనుకున్న మహిమను పోగొట్టుకుంటానేమో, నిత్య కిరీటాన్ని, నీతి కిరీటాన్ని, జీవ కిరీటాన్ని పోగొట్టుకుంటానేమో, నిత్యమైన అవమానాన్ని పొందుతానేమో అనే భయం అయితే మనకు ఉండాలి. నరక భయం లేదు, మరణ భయం లేదు. నువ్వు నమ్మి బాప్తిస్మం పొందావా, నువ్వు పరలోకంలో ఉంటావు, అనుమానం లేదు. మళ్ళీ నిన్ను భయపెట్టే ప్రయత్నం చేస్తాడు సైతాను. ఏదో నమ్మానన్నావు, ప్రార్థన చేశావు, బుడుంగున ముంచారు, తీశారు, నిన్ను అయిపోయింది, అంతలోనే రక్షణ వచ్చేసిందా నీకు?
ఏంటి నమ్మకం? అసలు దేవుడికి నువ్వంటే ఇష్టమే లేదు, ఎన్ని ప్రార్థనలు చేసినా జవాబు ఇవ్వడు, ఏం లేదు. అట్లాంటి దేవుణ్ణి ఎలా నమ్ముతావు? నువ్వు అడిగిన ఒక చిన్న సహాయమే చేయనోడు నీకు నిత్య జీవం ఏమిస్తాడు, పరలోకం ఎలాగిస్తాడు? ఎలా నమ్మాలి? అసలు దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడా అని అనుమానాలు పుట్టించే ప్రయత్నం చేస్తాడు దుష్టుడైన అపవాది. అలాంటి అనుమానాలు దరిదాపులకు కూడా రానివ్వద్దు. అద్వితీయ కుమారుడుగా, దేవుని అద్వితీయ కుమారుడుగా పుట్టినవాడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతివాడును, ఎవ్రీవన్ హూ దట్ బిలీవెత్ on the only begotten Son of God, everyone who believeth on the only begotten Son of God shall not perish. విశ్వాసముంచు ప్రతివాడును నశింపక. నువ్వు నశించవు, ఇది గ్యారంటీ నీకు. కానీ పరలోకానికి వెళ్ళి కూడా నువ్వు నష్టపోయే అవకాశం ఉంది. నువ్వు నష్టపోయే అవకాశం ఉంది. చీప్ మెటీరియల్తో నీ విశ్వాస జీవితాన్ని కట్టుకున్నావు అనుకో, కర్ర గడ్డి కొయ్యకాలు. కర్ర గడ్డి కొయ్యకాలంటే సస్తా మాల్, చాలా చవకబారు మెటీరియల్. అంటే దాని కొరకు ఎక్కువ త్యాగాలు చేయనక్కర్లేదు, ఎక్కువ డబ్బు పోగొట్టుకోనక్కర్లేదు. ఎక్కువ డబ్బు పెడితే వచ్చేది బంగారం, వెండి, వెలగల రాళ్ళు. కొంతమంది జీవితాన్ని బంగారముతో, వెండితో, వెలగల రాళ్లతో కట్టుకుంటున్నారట.